మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 'ఠాగూర్', 'ఇంద్ర' సినిమాలు ఒక రేంజ్ విజయాలు. ఆయన కెరీర్‌లో ఈ సినిమాలు రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గానే చెప్పాలి. ఈ సినిమాలని చిరంజీవి వ్యతిరేకులు సైతం సమర్థించారు. చిరంజీవి నటన, ఆయన డాన్స్, సినిమాలో పాటలు అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్పాలి. తమిళ రీమేక్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించారు. కెప్టెన్ విజయకాంత్ హీరోగా వచ్చిన 'రమణ' సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని చిరంజీవి స్పెషల్ షో వేసుకొని మరీ చూశారు. అప్పటికి చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. కాబట్టి ఆ సినిమా చేస్తే ఆయన ఇమేజ్‌కి సరిపడా ఉంటుంది. కాబట్టి పరుచూరి బ్రదర్స్‌ను తెలుగుకి తగిన విధంగా, చిరంజీవి ఇమేజ్‌కి తగిన విధంగా కథను మార్పులు చేశారు. ఇక డైరెక్టర్ ఎవరు అనేది అర్థం కావడం లేదు. బి. గోపాల్ అనుకున్నారు. అలాగే 'రమణ' సినిమా దర్శకుడు మురుగన్ దాస్‌ను అనుకున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చు ఏమో అనుకున్నారు. అయితే చిరంజీవి అనూహ్యంగా రాజా రవీంద్రతో కలిసి వివి వినాయక్ దగ్గరకు వెళ్లారు. వివి వినాయక్ అప్పుడు 'దిల్' సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటికే చిరంజీవి కోసం 'ప్రొఫెసర్' కథ ఒకటి సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. అయితే 'ఠాగూర్' సినిమాకి నువ్వే దర్శకుడు అని వివి వినాయక్ దగ్గరే చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకి డాన్స్ మాస్టర్ గా రాఘవ లారెన్స్ ను ఎంపిక చేశారు. నేను సైతం పాటను ఎస్పి బాలుతో పాడించారు. ఆ పాటకి ముందు ఎస్పి బాలు విదేశాలకు వెళ్తున్నారు అని తెలుసుకొని వెంటనే పాట పాడించారు. చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. టైటిల్ విషయంలో చాలా ఆలోచించారు. ముందు సినిమాకి సూర్యం అనే పేరు అనుకున్నారు. ఖైదీ సినిమాలో చిరంజీవి పేరు అదే. రమణ అనే పేరు పవర్ఫుల్ గా లేదు. దీనితో పరుచూరి బ్రదర్స్ 'ఠాగూర్' అని అన్నారు. చిరంజీవి మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక గోపి అనే పాత్రకి ఎవరిని తీసుకుందాం అనుకుంటే రాజా రవీంద్ర, వివి వినాయక్ నే చేయమని చెప్పారు. దీనితో ఆయన కూడా ఓకే చేశారు. క్లైమాక్స్ ను రాజమండ్రిలో షూట్ చేద్దాం అనుకుని అన్ని ప్లాన్ చేయగా జనాలు చాలా ఎక్కువగా వచ్చారు. దీనితో తిరుపతిలో ప్లాన్ చేద్దామని ఎస్వీలో అనుమతి తీసుకున్నారు నిర్మాత. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టించారు. జనాలు భారీగా వచ్చిన షూట్ బాగా జరిగింది. తమిళ పాత్రలు హీరోని ఊరి తీశారు. ఇక్కడ అలా తీస్తే కథ మరోలా ఉంటది. దీనితో ఏం చేయాలి అనుకుంటే తరుణంలో హైకోర్టు రిటైర్ జడ్జి సలహా మేరకు హీరోని బతికించారు. 605 థియేటర్స్ లో సినిమాని విడుదల చేయక చిరంజీవికి బ్రహ్మరథం పెట్టారు ఫ్యాన్స్. సినిమా చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ అన్నయ్యని నుంచి ఇలాంటి సినిమానే కావాలి అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఒక సంచలనం. రాజకీయ పార్టీలు కూడా చిరంజీవి ఇమేజ్ ను చూసి కంగారు పడ్డాయి. 35 కోట్లు వసూలు చేసింది అప్పట్లో ఆ సినిమా. ఇది ఇలా ఉండగా ఇన్ని సంవత్సరాల తర్వాత 'ఠాగూర్' చిత్రానికి సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పవర్ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 'ఠాగూర్' సీక్వెల్ లో మెగాస్టార్ గారి పాత్ర గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఫిలిం సర్కిల్స్ వినిపిస్తున్న టాక్ సమాజంలో అవినీతిని అరికట్టే కథా నేపథ్యంలో ఒక అద్భుతమైన సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. మరి ఈ 'ఠాగూర్' సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ పై నిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.